ఈ దినము కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగంలో కీర్తన గ్రంథం 68వ కీర్తన 8వ వచనం ఒకసారి గుర్తు చేసుకుందాం. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. ఆ కింద 9వ వచనం, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసీయుండగా నీవు దానిని బలపరిచితివి. చాలా జాగ్రత్తగా మాటలు గమనించాలి. ఇశ్రాయేలీలైన వారి జీవితంలో దేవుడు చేసిన కార్యములను దావీదు తలంచుచున్నాడు. దేవుడు చేసిన కార్యాన్ని దావీదు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు, శత్రువుల విషయంలో ఏం చేశాడు, ఇశ్రాయేలు యొక్క భూభాగం విషయంలో, వర్షం కురిపించడం విషయంలో, ఆ నీటిని నేలని నీటితో తడపడం విషయంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో వాటన్నింటినీ దావీదు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లలు చాలా జాగ్రత్తగా ఆ దేవుని యొక్క మాటలు గమనించాలని మనం చేస్తున్నాం. ఈరోజు మనం వినబోతున్న దేవుని యొక్క వాక్య భాగాలు చాలా ఆశీర్వాదకరమైనవిగా ఉండబోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు వింటే తర్వాత మీకు అర్థం కాకపోతే అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇక్కడ ఏం చెప్పినా పర్వాలేదు అనుకుంటే ఇబ్బంది అవుతుంది. చాలా జాగ్రత్తగా అదే అధ్యాయంలో 17వ వచనం మరొకసారి చూద్దాం. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైను. చాలా జాగ్రత్తగా గమనించాలి. సహస్రములు, సహస్ర సహస్రములు అంటే అర్థం పెద్ద కఠినమైన తెలుగు పదాలు ఏమి కాదండి. సహస్రములు అంటే వేల కొలది, వేల కొలది. దాని అర్థం ఏంటంటే ఎక్కువ అనే సంఖ్యని సూచించడానికి ఉపయోగించబడిన పదం సహస్రములు అనే పదం. దేవుని యొక్క సైన్యం ఉంది. ఇక్కడ ఈ సైన్యం గురించి మాట్లాడుతూ వేల కొలది, వేవేల కొలది అని మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క సైన్యం వేల కొలది, వేవేల కొలది. సరే, దేవుని యొక్క సైన్యంతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క సైన్యంతో దేవుడు ఎవరితో దెబ్బలాడాలి? ఎవరితో యుద్ధం చేయాలి? దేవుడు అసలు ఆయనకి శత్రువుగా ఆయన యొక్క ఆపోజిట్లో, ఆయన వ్యతిరేక దిశలో ఉన్నదెవరు? ఎవరితో యుద్ధం చేయాలి? ఆయన వెనకాతల సైన్యాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన సైన్యం యుద్ధరంగం ముందు నిలబడాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు భారతదేశ సైన్యం సమకూర్చుకుందంటే చుట్టూ లోపలేమో దొంగలు ఉన్నారు, దోచుకునే వారు ఉన్నారు, లంచగొండలు ఉన్నారు, అలాగే హంతకులు ఉన్నారు, నరహంతకులు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ లోపల భారతదేశ అంతర్భాగంలో భద్రత అవసరం. అలాగే సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారు, వారి విషయంలో కూడా సైన్యం అవసరం. కాబట్టి లోపల ఉన్న ప్రజలకు భద్రత ఇవ్వడానికి, లోపల ఉన్న ప్రజలను సరి చేయడానికి అవసరమైన పోలీసు విభాగం అవసరం. అలాగే బయట సరిహద్దులు దాటి ఉన్న శత్రువులు సరిహద్దు లోపలికి చొచ్చుకొని రాకుండా వారి నుండి కాపాడుకోవడానికి అవసరం. కాబట్టి లక్షల మంది సైన్యాన్ని భారతదేశం కలిగి ఉంది. మరి దేవునికి శత్రువులు ఎవరు? ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? ఆయన మనతో ఉదయం లేచింది మొదలుకొని ఆ రాత్రి మరలా మనం పడకల మీదకి వెళ్ళే వరకు మనతో పడేసరికి సరిపోతూ ఉందండి. నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా చేస్తుంది, వారిని నా మీద తిరగబడ్డాను. మనం ఎక్కడ తిరగబడ్డాం? ఆదివారం అయ్యేసరికి అటు ఇటు అయినా వదిలేసిన టైంకి ప్రార్థనకు వచ్చేస్తాను కదా. ఏ టైంకి వచ్చేస్తాను? వదిలేసిన టైంకైనా ప్రార్థనకు వచ్చేస్తాను కదా. అటు ఇటు అయినా ఎన్ని పనులున్నా ఏదో ఒక విధంగా 2-3 వారాలు తప్పిపోయినా, 4-5 వారాలు తప్పిపోయినా, నెలకు ఒకసారో లేదా సంవత్సరం 2-3 సార్లు ప్రార్థనకు వచ్చేస్తా ఉన్నాం కదా. ఎవరికి ప్రయోజనం? అసలు గుడికి రావడం వల్ల ఎవరికి ప్రయోజనం? మహా అయితే నాకు, పచ్చిగా మాట్లాడదు, మహా అయితే నాకు. ఇంకెవరికి ప్రయోజనం చెప్పండి? 38 సంవత్సరాల పైగా పరిచర్య చేశారు. ఎవరు పేరు చెప్పండి అమ్మా. అంటే మెరుస్తాను రెడీ. ఆయనకి ఇంకొక పేరండి. నేను మిగలమించి స్టేజ్ మీద బర్నబాస్ అయ్య గారు అన్నాను. రికార్డుగా నా పేరు మారిపోయిందండి, బర్నబాస్ గారు నా పేరు అన్నారు. ఆయన అంతే, అలా చూసానంటే. పెన్షన్లు మాత్రం బంగారీ పెన్షన్ అండి.
చాలా జాగ్రత్తగా దేవుని మాటలు గమనించాలి. 38 సంవత్సరాలు పరిచయం చేస్తారు. ఏం తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడి నుండి? ఏం ప్రయోజనం? ఇలాగే ఉన్నాయి ఈ సరిహద్దులు, ఈ దేవాలయం ఇలాగే ఉంది, ఏం తీసుకుని వెళ్ళిపోయారు? మరి ప్రార్థనకు వస్తుంది మీరు ఎక్కడి నుంచి ఏం తీసుకుని వెళ్తున్నారు? ఏదైనా మార్పు కలిగిందా? ఏదైనా మార్పు కలిగిందా? ఆయన సైన్యమేమో వేవేల కొలది, అంత సైన్యం కలిగిన ఆయన నీ దగ్గరికి వచ్చేసరికి అదేంటో చేతగానంలాగా అయిపోతా ఉన్నాడండి. అంత బలం కలిగిన ఆయన నీ దగ్గరికి వచ్చేసరికి, నా దగ్గరికి వచ్చేసరికి ఏం చేయలేనాడు అయిపోతా ఉన్నాడు. మీ అమ్మాయినా లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టిందేమో, మీ నాన్నైనా లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టాడేమో, కానీ ఆయన ఏం చేయకుండా చూస్తా ఉన్నాడు. 10, 20, 30, 40 సంవత్సరాలు అవుతా ఉంది యేసుప్రభువుని నమ్ముకొని. ఏం కారణంగా చూస్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన కోపం యొక్క స్థాయి చాలా పెద్దదండి. ఆయన ఇవ్వబోయే పనిష్మెంట్ చాలా పెద్దది. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడంటే ఆచి తూచి ఆయుష్నిస్తూ ఆలోచిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ తరపున యుద్ధము చేయవాడుగా, నీ నేలను తలుపువాడుగా, నీకు సమృద్ధినిచ్చేవాడుగా, నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా, నీ సరిహద్దులు విశాలపరచేవాడుగా, నీ ఆయుష్ని పొడిగించేవాడుగా, సమస్తమైన వనరులు నీకు ఇచ్చేవాడుగా ఉన్న దేవుడు నీ విషయంలోకి వచ్చేసరికి ఎందుకు ఇంకా దీర్ఘశాంతంతో ఉన్నాడనంటే మారుతావేమోనని. ఆయన ఎలాంటి ప్రజలను ఎలా శిక్షించాడో ఒకసారి చూద్దామండి. యెహోషువ గ్రంథం మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఒక మాట, అందులో రాయబడిన ఒక మాట మనం గుర్తు చేసుకుందామండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీరు గమనించకపోతే ఈ వాక్యం అర్థమయ్యే పరిస్థితి ఉండదు. 11వ వచనం నుండి, మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు, యెరికోకు యజమానులకు, అప్పటికే యెరికోని స్వాస్థ్యంగా చేసుకునే వారు ఉన్నారు. యెరికోని స్వాస్థ్యంగా చేసుకునే వారు ఉన్నారు. అప్పటికే వారు ఎవరెవరో చెప్తూ అమోరీయులు లెక్క పెట్టండి. 1, పెరిజీయులు 2, కనానీయులు 3, హిత్తీయులు 4, గిర్గాషీయులు 5, హిత్తీయులు 6, యెబూసీయులు 7. 7 రకాల జనాంగములతో కూడిన, తెగలతో కూడిన వాళ్ళు అప్పటికే దేవుడు పితరులకు ప్రమాణం చేసిన, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన ఆ యొక్క ప్రమాణ భూమిలో అప్పటికే 7 రకాల తెగలకు చెందిన రాజులుగా, ప్రజలుగా అక్కడ ఉన్నారు. వీళ్ళు ఒక తెగ మాత్రమే. ఇశ్రాయేలీయులు ఒక తెగే. అక్కడ ఉన్నవారు ఎంతమంది? 7 రకాల ప్రజలు, 7 రకాల రాజ్యాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. మరి వారందరినీ కొట్టి, శిక్షించి, గద్దించి, నిర్మూలన చేసి వీళ్ళకి అప్పచెప్పాడట. 7 రకాల ప్రజలను తోలేసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం అని పిలువబడుతున్న పాలస్తీనా దేశాన్ని అప్పగించాడు. 7 రకాల ప్రజలను తోలేసి. ఇప్పుడు ఆలోచిద్దాం. 7 రకాల ప్రజలను తోలేసి ఇవ్వబడిన ఆ ప్రాంతం, వీళ్ళు ప్రయోజకులనా? వీళ్ళకే దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆ 7 రకాల ప్రజలకి వీళ్ళకి వ్యత్యాసం ఏంటి? ఎందుకు దేవుడు వీళ్ళకి ఇవ్వాలి? సహజంగా ఒక 10 పోస్టుల ఉద్యోగం ప్రభుత్వం నిర్వహించింది అనుకోండి, 10,000 మంది దానికి అప్లై చేశారనుకోండి. అప్పుడు అందులో ఏం చేస్తారు? ఎలా దాన్ని రిక్రూట్ చేస్తారు? ఎగ్జామ్ పెడతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెడతారు. అప్పుడు అందులో నాణ్యముగా ఉన్న వారందరినీ, చక్కగా రాణించిన వారందరినీ, వారందరిలో టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాపర్స్ని తీసుకొచ్చి ఆ ఇవ్వబడిన ఆ స్థానంలో కూర్చుని పెడతారు. మరి ఈ 7 రకాల ప్రజలు ఒకవైపు, వీళ్ళు ఒకవైపు, మొత్తం కలిపి 8 రకాల ప్రజల్లో ఈ 7గురిని తోలేసి వారికి మాత్రమే దేవుడు ఇవ్వడానికి గల కారణం. మరలా అంటాడు ఆయన, మీరు కాదు. యుద్ధం ఎవరు చేశారు చూడండి ఒకసారి కిందకి. 12వ వచనం, మరియు నేను మీకు ముందుగా కన్నీరేగలు పంపించాడటండి. ఏం పంపించాడట? యుద్ధం చేయడానికి వేటికి పంపించాడట?
కందిరీగంతో యుద్ధం ఎక్కడైనా చూశారండి? కందిరీగంతో యుద్ధం ఎక్కడైనా, అసలు ప్రపంచ చరిత్రలో కందిరీగంతో యుద్ధం చేయడం ఎవరైనా చూపించారండి? కందిరీగంతో నీ కొరకు కష్టపడతాయా? కందిరీగలు నీ కొరకు కష్టపడతాయా? కందిరీగలు నీ కొరకు కష్టపడతాయా? కష్టపడతానండి. కొన్ని లక్షల పువ్వుల్లో ఉన్న మకరందాన్ని సేకరించి కష్టపడి తేనె పట్టును పెడతా ఉన్నాయి. మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడైనా ఒక స్పూన్ కొట్టుకుని జగ్గు కొట్టుకుని వెళ్ళి ప్రతి పువ్వు దగ్గరికి తోడాం అనుకోండి, దొరుకుతా? ఏమైనా దొరుకుతుందా? తినగలుగుతాం అసలు? కొన్ని లక్షల పువ్వులలో ఉన్న మకరందాన్ని సేకరించి తీసుకొచ్చి పట్టులో పెట్టి దానిని ఎండబెట్టి నీవు తినడానికి, నీ ఆరోగ్యానికి సరిపడ రీతిగా దానిని సిద్ధపరిచి నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాయండి. నీ కొరకు కష్టపడుతున్నాయి. నీ కొరకు కష్టపడుతున్నాయి కాబట్టే నీ కొరకు యుద్ధానికి కూడా దేవుడు నిలవబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, తెగులు ఆయన పంపించిందే. దోమలు, ఈగలు, కప్పలు, నీ పంటలు తింటున్న పురుగులు, నీ వ్యవసాయం మీదకి వస్తున్న తెగుళ్ళు, నీ మీదకి వస్తున్న రోగాలు, వీటన్నిటి వెనుక ఉన్న హస్తము దేవునిదే. అయితే ఆ బాధ నీకెందుకు? ఆ కష్టం నీకెందుకు? ఆ ఇబ్బంది నీకెందుకు అనుమతిస్తున్నాడు? గమనించినట్లయితే వాటన్నిటి వెనుక కారణం ఏంటి తెలుసా? ప్రతి బాధ దేవుడిని నేను దగ్గర చేయాలి, ప్రతి కష్టం దేవుడిని నేను దగ్గర చేయాలి, ప్రతి ఇబ్బంది దేవుడిని నేను చేరువ చేయాలనే ఆలోచన దేవుడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకపోతూ ఉన్నాయి. బాధలు పెరుగుతూ ఉంటే, కష్టాలు పెరుగుతూ ఉంటే దేవునికి దగ్గర అవ్వాల్సిన దేవుని పిల్లలు దేవుడికి దూరస్తులైపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల తరపున దేవుడు యుద్ధం చేశాడండి. యెహోషువ అడిగితే సూర్యుని చంద్రుని నిలవబెట్టాడండి. మోషే చెయ్యెత్తితే ఎర్ర సముద్రాన్ని చీల్చాడండి. వారికి దాహం అంటే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడండి. ఎండగలుగుతుందనంటే మేఘస్తంభాన్ని అడ్డుపెట్టాడండి. రాత్రి మీరు నడవడం కష్టమని అనుకుంటే అగ్నిస్తంభాన్ని అనుగ్రహించాడండి. ఒకటా రెండా ఇశ్రాయేలు యొక్క ప్రారంభ ప్రయాణం మొదలుకొని పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు ఆయన అంటాడు, గద్ద తన రెక్కల మీద మోసినట్టు నేను మిమ్మల్ని మోసుకొచ్చాను. తప్పు చేసినప్పుడు తొక్కలకే తీసేశాడండి. మాంసం కావాలన్నారండి. మనలాగే మాంసం కావాలి, బోరు కొట్టేస్తామండి, కాయగూరలు తిని, దుంపలు తిని, అబ్బాబా ఈ అరణ్యంలో మేము బతకలేకపోతున్నాం, మాంసం కావాలన్నాడండి. అడిగారు, లక్షల మంది ఒకటైపోయారు. సుప్రీంకోర్టుకు ఒక కేసు వెళ్ళింది తమిళనాడు గవర్నమెంట్ మీద. అదేంటంటే ఆ సుప్రీంకోర్టు నిషేధించిన జల్లికట్టు అనే ఎద్దుల పందాన్ని ఆపేసింది కనుక మాకు అది మళ్ళా కావాలంటూ వెళ్ళారండి. ఎక్కువ మంది అడిగారు, సినిమా స్టార్లు అడిగారు, ఏం చేయలేక కోర్టు కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఆడవాళ్ళందరూ వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మాలో మేము పెళ్లి చేస్తామని అడిగారు అనుకోండి, మీరు అడిగారు అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది తెలుసా? మీరు స్వేచ్ఛగా బ్రతకొచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని అంటుందండి సుప్రీంకోర్టు. మగవాళ్ళందరూ వెళ్ళి అడిగారు అనుకోండి, మాలో మేము పెళ్లి చేసుకుంటామని, ఇబ్బంది ఏం లేదు, మీలో మీరు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అని అడుగుతుందండి, అని తీర్పిస్తుందండి సుప్రీంకోర్టు. అడ్డే చెప్పదు. మేమందరం తాగుతాం, బార్లకు లైసెన్స్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ప్రభుత్వం ఇచ్చేస్తుందండి, సుప్రీంకోర్టు ఇస్తుందండి. మెజారిటీ పీపుల్స్, ఎక్కువగా ఉన్న ప్రజలు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని ఇవ్వడం తప్ప అది తప్పు అని చెప్పడం ఈ ప్రభుత్వాల వల్ల, ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్న చట్టాల వల్ల కాదండి. దేవుడి చట్టం వల్ల కాదండి. ఎక్కువ మంది చెప్పారని చట్టం మారిపోదు, తక్కువ మంది ఉన్నారని చట్టం మారిపోదు. ఎక్కువ మంది అయినా తక్కువ మంది అయినా నీతే. ఆయన ధర్మశాస్త్రమే. ప్రియమైన దేవుడి పిల్లల, అలాంటి చట్టాలు బోలెడున్నాయండి. పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదట సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్ళయిన తర్వాత కూడా ఆవిడకి ఇష్టమైతే ఎవరితోనైనా వెళ్ళొచ్చట సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అంటే అర్థం ఏంటంటే మన తండ్రి, మన భారతదేశానికి న్యాయ వ్యవస్థకు తండ్రి. మన తండ్రి మనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మ పెళ్ళి అయిపోయింది కదా నీకో, నువ్వు ఒగుడితో పోయినా పర్వాలేదు, నువ్వు పెద్దదాన్ని అయిపోయినావు. అది మన నాన్న ఇచ్చిన సమాధానం. ఇది బాగున్నట్టుంది కదా, బలేగున్నట్టుంది కదా. దేవుడి ధర్మశాస్త్రం అలాంటిది కాదండి. దేవుడి ధర్మశాస్త్రం అలాంటిది కాదు.
ఎలాంటి మార్పులు ఉండవు. అలాంటి న్యాయవంతుడైన దేవుడు 7 రాజులను రాజ్యాలను కదిలించి వారికి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాముతో ప్రమాణం చేశాడు, ఇస్సాకుతో ప్రమాణం చేశాడు, యాకోబుతో ప్రమాణం చేశాడు. మీరు నా జనులని చెప్పాడు, మీరు నా సొత్తని చెప్పాడు, నా ప్రజలుగా మీరు ఉండండి అని చెప్పాడు. వారి కొరకు ఏం చేయడానికని సిద్ధపడ్డాడు. అవిధేయులైన లేని వారిని, విగ్రహారాధకులుగా ఉన్న వారిని, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారిని, నీతి జాతి లేక ఉన్న వారిని, న్యాయం కొలువైన 7 రకాల ప్రజలను తోలేసి వీరికి ప్రభుత్వాన్ని అప్పచెప్పాడు. ఆ న్యాయాన్ని అప్పగించాడండి దేవుడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, ఈ ప్రజలందరిలో ఈ భారతదేశంలో బ్రతుకుతున్న 125 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రజలుగా ఉన్న వారిలో నీవు నేను ప్రత్యేకించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను ప్రత్యేకించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? మనమేమో ప్రయోజనమని కాదండి, మనమేమో ఉన్నతమైన వారిని కాదండి, మనమేమైనా యోగ్యమని కాదండి. వెలివేయబడిన వారిగా, దేవుడిని ఎరగని వారుగా, సత్యాన్ని ఎరగని వారుగా, ఎవరు దేవుడు ఏదని చెప్తే అది నమ్మే వారుగా ఉన్నప్పుడు కప్పను చూపిస్తే కప్పని, పామును చూపిస్తే పాముని, చెట్టును చూపిస్తే చెట్టుని, రాతిని చూపిస్తే రాతిని, ఇలా దేవుడు అని ప్రజలకు ఎవరికి తోచదు వారు చెప్తే, అలా దేవుణ్ణి వెతుకుతున్న సమయంలో ఈ 2000 సంవత్సరముల క్రితం భూమి మీదకి దేవుడు ఎవరో చెప్పడానికి వచ్చిన యేసు ద్వారా ఈరోజు మనం ఇక్కడ నిలబడగలిగాం. ఈరోజు మనం ఇక్కడ పరలోకపు తండ్రి అయిన దేవుని, ప్రకృతిని కలిగించిన దేవుని, భూమి మీద బ్రతుకుతున్న 750 కోట్ల మందికి ఒకే ఒక్కడై ఉన్న దేవుని ఎరగడానికి, నమ్మడానికి, ఆరాధించడానికి హక్కు కలిగి ఇక్కడికి వచ్చాం. ఎలా నమ్మాలి, ఎలా ఆరాధించాలి? ఇక్కడ యెహోషువ క్యారెక్టర్ని పరిచయం చేస్తానండి. యెహోషువ క్యారెక్టర్ని పరిచయం చేస్తామన్నాను. ఈ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఆ 11వ వచనం నుండి 15వ వచనం వరకు మాట్లాడుతున్న వ్యక్తి యెహోషువ. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి యెహోషువ అండి. యెహోషువ ముందు లక్షల మంది ప్రజలు ఉన్నారు. యెహోషువ ముందు లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఒపీనియన్ యెహోషువ అడగట్లేదండి, దేవుని ఉద్దేశాన్ని మాత్రమే చెప్తున్నాడండి. చెప్పండి పడదామా? ప్రజలను ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచించట్లేదని యెహోషువ. ఈ ప్రజలకి బ్రతుకునిచ్చి, వనరులనిచ్చి, ప్రజలను పెంచి పోషిస్తున్న దేవుని ఉద్దేశాన్ని మాత్రమే యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రజల మెప్పు కలగడానికి, ప్రజల మెప్పు పొందుకోవడానికి, ప్రజల మన్ననలు పొందుకోవడానికి కాదండి. గొడ్డలిప్పి ఉన్నదాన్ని చూసి కూడా చప్పట్లు పడతారు ప్రజలు. గొడ్డలిప్పేసి తిరుగుతున్న హీరోయిన్లు చూసి కూడా చప్పట్లు పడతారు, కటవులు పెడతారు, పాలాభిషేకం చేస్తారు, హీరోలు చేస్తారు, నాయకులు చేస్తారు. ప్రజల మన్ననల కోసం యెహోషువ ఆలోచించడం లేదండి. లక్షల మంది తన ముందున్న ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరినీ పోషించేది దేవుడేనని, బ్రతికించేది దేవుడేనని దేవుడిని సంతోష పెట్టడానికి యెహోషువ నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నాయకత్వం అంటే ఏంటో తెలుసా? నీ ముందున్న వారిని సంతోష పెట్టడం కాదు. ఈరోజు నాయకత్వం అంటే ఏంటో తెలుసా? ప్రజలు మెప్పు పొందుకోవడానికి తాపత్రయపడ్డం కాదు. ఈరోజు నాయకత్వం అంటే ఏంటో తెలుసా? ప్రజలు ఏమంటారో ఆలోచించడం కాదు. ఈరోజు నాయకత్వం అంటే ప్రజల క్షేమం కొరకు దేవుని ఉద్దేశం ఏంటో చెప్పడం. ప్రజల క్షేమం కొరకు దేవుని ఉద్దేశం ఏంటో చెప్పడం. అది యెహోషువ జరిగించిన నాయకత్వం, యెహోషువ చేసిన నాయకత్వం. ఈరోజు అలాంటి నాయకత్వం మనకు అవసరం. అలా బుద్ధి చెప్పిన నాయకత్వం మనకు అవసరం. బెత్తం పట్టుకున్న నాయకత్వం మనకు అవసరం. శిక్షించగలిగిన నాయకత్వం మనకు అవసరం. అది లేదండి ఈరోజు, అది లేదండి ఈరోజు. ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుని మాటలు గమనించాలని ప్రభు గారిని మనం చేస్తున్నాను. ఈరోజు మనకు నాయకత్వం ఎలాంటి నాయకత్వం కావాలో తెలుసా? సరిచేసే నాయకత్వం కావాలి, చక్కబెట్టే నాయకత్వం కావాలి, బుద్ధి చెప్పే నాయకత్వం కావాలి, మాది నుంచి నడిచే నాయకత్వం కావాలి. ఈరోజు అలాంటి నాయకుడు యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి నాయకుడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకు భక్తులు అంటారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును శరీరాన్ని కాదండి. యేసు ప్రభువులో జుట్టు పెంచడమో, గెడ్డలు పెంచడమో, అంగీ వేసడమో కాదండి. అది చాలా సులభం. ఏ మేకప్ దగ్గరికి వెళ్ళి వేసేస్తారు. కృష్ణ గారు అలాగే కనబడతారు, నాగార్జున గారు అలాగే కనబడతారు, విజయ్ చంద్ర గారు అలాగే కనబడతారు. గట్టిగా వెళ్తే నాకు కూడా అలాంటి మేకప్ వేసేస్తారు. యేసు ప్రభు వారిలో కనబడటం పెద్ద కష్టమేమీ కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారి కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఆయన అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపబోని నీడలా తను ఉపేక్షించుకొని తన సిలువును ఎత్తుకొని నా మీద ఒప్పికండి. మీ భార్య బాధ్యత, మీ భర్త బాధ్యత, మీ పిల్లల బాధ్యత, మీ కుటుంబ బాధ్యత, వాటన్నిటిలో నుండి కూడా నన్ను వెంబడించడంలో పూర్ణ హృదయముతోనూ
పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతోనూ వెంబడించాలి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న 68వ కీర్తనలో సహస్రములు సైన్యం కలిగిన ఆయన నీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత కఠినంగా ఉండలేకపోతున్నాడు తెలుసా? ఈ 750 కోట్ల మంది దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత కఠినంగా ఉండలేకపోతున్నాడు తెలుసా? మనం ఆయన పిల్లలమండి. నేరుగా ఆయన గర్భముల నుండి వచ్చిన వారు, నేరుగా ఆయన పోత పోసి జున్ను గడ్డను అచ్చు గుద్దినట్లు అలా పేరబెట్టి తీసుకొచ్చాడు. తన పోలిక నీకు ఇచ్చాడండి, తన స్వరూపం నీకు ఇచ్చాడండి. ఆయన కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరండి. ఎవరి కాలం మంది ఒకవేళ నీ భర్త చెప్పొచ్చేమో, అమ్మా నువ్వు లేకపోతే నేను లేనని. నీ భార్య చెప్పొచ్చేమో, నువ్వు లేకపోతే నేను లేనండి అని. లేదండి, ఇవన్నీ అబద్ధాలే. ఇవన్నీ నీ శరీరాన్ని ప్రేమించినవే. ఇవన్నీ నీ శరీరాన్ని కావాలనుకున్నవే. కానీ నిన్ను కావాలనుకున్న కన్న తండ్రి అయిన దేవుడు, నువ్వు రావాలనుకున్న నీ కన్న తండ్రి అయిన దేవుడు తన మాటలతో తెలియచేస్తున్న మాట, నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి అక్కడే ఉండిపోద్దు నాయన. ఇంటికి పిల్లలేసామని చెప్పి ఆ పిల్లలను పట్టుకుని ఉండిపోవద్దు. బంగారం సంపాదించాలని బంగారం మీద, ఉద్యోగం సంపాదించాలని ఉద్యోగం మీద, భార్య దొరికిందని భార్య మీద, భర్త దొరికాడని భర్త మీద, ఆస్తి దొరికిందని ఆస్తి మీద, భూమి దొరికిందని భూమి మీద అక్కడే ఉండిపోవద్దు నాయన. ఎందుకంటే అవేమి నీకు శాశ్వతం కాదు. నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరిని ప్రేమించద్దు. మొదటి స్థానం నాదే. ఎందుకో తెలుసా? అన్నీ ఇచ్చింది నేను కనుక. నీకు అమ్మనిచ్చి, నాన్ననిచ్చి, అన్నదమ్ములనిచ్చి, అక్క చెల్లెళ్ళనిచ్చి, భార్యనిచ్చి, భర్తనిచ్చి, పిల్లల్నిచ్చి నిన్ను ఇల్లాలిగా, నిన్ను సంసారిగా చేసిన వాడు ఆయన. ప్రియమైన దేవుని కదా, మరి అలాంటి దేవుని ఎలా వెంబడించాలి, ఎలా ఆరాధించాలి? నీ దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నాడు? కాలుకిస్తే సరిపోతుందా? ఒక గుంపును పరిచయం చేస్తాను. మనం చదువుకున్న అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. మనం చదువుకున్న అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఇందాక క్షమించాలి, నువ్వు చక్కగా చదివావమ్మా. ఎవరు? కావ్య. నాకే కొంచెం నాలిక అటు ఇటు ఉండి ఇదైంది. నువ్వు చక్కగా సరిగా చదివావు. అదే కొంచెం మరొకసారి చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం ఏదైతే అపోస్తలుడైన పౌలు గారు ప్రకటించారో, పేతురు గారు ప్రకటించిన మొదటి ప్రసంగం, ఎవరైతే పేతురు గారు ప్రసంగించారో ఆ మాటలు విన్నవారిలో అనేక మంది విశ్వసించారు. ఆ విశ్వసించిన వారు ఏం చేశారు చెప్తున్నారు. ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, చాలా జాగ్రత్తగా. వాక్యం వినగానే వాళ్ళు ఏమైపోయారు తెలుసండి? ఎవరికి కావాలండి ఆస్తి? ఎవరికి కావాలండి ఐశ్వర్యం? ఎవరికి కావాలండి భూ సంబంధమైనవి అని చెప్పి అందరూ అమ్మేసి ఒక దగ్గర పోగేసేసి సమానంగా పంచుకున్నారట. లేని వారికి ఇచ్చారట. కలిగిన వారందరూ తెచ్చి పనిచేశారట. అందరూ సమానంగా ఉంటే ఒక దగ్గర ఉంటాం, తింటే ఒక దగ్గర తింటాం, బ్రతికితే దేవుడి కొరకు బ్రతకదు, చస్తే దేవుడి కొరకు శబ్దం అనే నిర్ణయానికి వచ్చేసారు. మరి మనం ఎప్పటికీ ఇది ప్రారంభ క్రైస్తవ సంఘం. అది వాక్యం వినగానే ఆస్తులు ఇచ్చేసిన సంఘం, వాక్యం వినగానే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సంఘం, వాక్యం వినగానే దేవుడి కొరకు ఏం చేయడానికని సిద్ధపడ్డ సంఘం. మరి ఇప్పుడున్న సంఘం వాక్యం వినగానే వదిలేసిన సంఘం, వాక్యం వినగానే మరిచిపోయిన సంఘం, వాక్యం చదవగానే అర్థం చేసుకోని సంఘం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు గమనించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. దేవుడి యొక్క వాక్యం చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది. వాక్యం వినగానే నీ నిర్ణయం ఏంటి? ఏదో నీ గుప్పులు కలిగి కానిపిస్తే సరిపోతుందా? అక్కడితో ఆదివారం కానుకలు పెట్టెలో వేసే కానుకతో సరిపోతుందా? లేదా అందరూ చూడాలని ఒక చీర, అందరూ చూడాలని చెప్పేసి ఒక మజ్జిగ ప్యాకెట్, ఒక ఆహార పొట్లం ఇస్తే సరిపోతుందా? ఏం చేయగలరు తెలుసా? నీకున్నదంతా ఇవ్వగలగాలండి. ఇస్తారా? క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? నీకున్నదంతా ఇవ్వగలగాలి, పంచగలగాలి, పెట్టగలగాలి. అవసరమైతే మన సహోదరి నిమిత్తం మనం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఇది క్రైస్తవ్యానికి మూల పునాదండి. ప్రాణాలు ఇవ్వగలిగిన, ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన, ఆస్తిని ఇవ్వగలిగిన,
పిల్లల్ని ఇవ్వగలిగిన. అదండి విశ్వాస ప్రయాణం. ఈరోజు క్రైస్తవ్యం అనేది లేదు. ఈ క్రైస్తవ్యానికి పునాది అనుకున్న విశ్వాసం అనే పదం ఏదైతే ఉందో, ఆ విశ్వాసం అనే పదానికి తండ్రిగా పిలువబడుతున్న అబ్రాహాం ఏం చేసాడో తెలుసా? తన కుమారుని విశ్వాసానికి పునాది అదండి. దేవుడు ఇవ్వంటే బిడ్డను కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడి వాక్యం విని ఆస్తులు కూడా ఇచ్చేసిన, ఐశ్వర్యాలు కూడా ఇచ్చేసిన మొదటి తరం క్రైస్తవులు ఉన్నారండి. మరి నేటి తరం అవసరమైతే సంపాదించే క్రైస్తవులు ఉన్నారండి. మీ మీద పడి దోచుకున్న వారు ఉన్నారండి. దెయ్యాలు పడతా ఉన్నాయి. మీ ఇంట్లో ప్రత్యేక ప్రార్థన చేయాలి, 3 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాను అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? 3 రోజులు మీకు ఉపవాసమే, పాస్టర్ గారికి మాత్రం ఫుల్గా భోజనం ఉందంటారా లేదంటారా? మీరే కొంచెం ప్రార్థన చేస్తే ఇంటి దగ్గరికి తినాలి. అది ఇబ్బంది లేదండి. ఎలాంటి ఎన్ని చూడలేదు, ఎన్ని జరగట్లేదు. నాకు తెలిసి మరి ఇంగ్లాండ్ బాధ్యతలు మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు తీసుకోవాలి. అక్కడేం ప్రత్యేకించి దెయ్యాలు వదలగొట్టే ప్రార్థన చేస్తున్నాడు చర్చిలో. అమ్మగారు అయ్యగారు తీసుకొచ్చి దెయ్యాలు వదలగొట్టే ప్రార్థన. ఎవరికైనా బాగోలేదంటే అక్కడ ఉన్నారు కాదండి, వేరే దగ్గర ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ చేస్తామన్నారట. గత 2 రోజులుగా వాళ్ళు మాట్లాడటం చాలా బాధ అనిపిస్తాం. ప్రియమైన దేవుడి పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సంఘము అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యంలో ఒకవేళ నువ్వు ఒక పాత్రను పోషిస్తే, నువ్వు ఒక పనిని తలకెత్తుకుంటే, నువ్వు ఒక బాధ్యతను తలకెత్తుకుంటే, ఆ బాధ్యత కొరకు ఏం చేయాలో తెలుసా? చావడానికైనా సిద్ధపడిపోవాలి, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోవాలి, నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడిపోవాలి. దేవుని కొరకు, దేవుని పిల్లలుగా ఏం చేయడానికైనా, ఏం జరిగించడానికైనా సిద్ధపడిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, 7 తోలేసేసి ఇశ్రాయేలుని తప్పు చెప్పాడండి. ఆ బారు దేవుని ప్రవహించి చేశాడు. ఏ యోగ్యత ఉందని, ఎందుకు దేవుడు ఇశ్రాయేలుని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు? ఈరోజు ఏ యోగ్యత ఉందని నిన్ను నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టాడు? ఏ యోగ్యత ఉంది చెప్పండి? గట్టిగా పరిగెత్తగలమా? గట్టిగా పని చేయగలమా? పోనీ లోకంలో అందరికంటే జ్ఞానవంతులుగా ఉన్నామా? పోనీ ఐశ్వర్యవంతులుగా ఉన్నామా? పోనీ అందచందాలు కలిగిన వారిగా ఉన్నామా? ఏముందని ఎందుకు అంతగా ప్రేమిస్తా ఉన్నాడు? కాకి పిల్లట, దేనికి ముద్దట? కాకి ముద్దట. ఇక్కడ తమ్ముడు శంకరైన ఒక ఆయన టైలర్ ఉంటాడు, మీకు తెలిసి ఉంటాడు. ఇక్కడ ఉంటుంది కాకిని, ఆ కాకి పూడిని తిరగేసేసాడు. ఈ శంకర్ గత 4 రోజులకి ఏమవుతుందో చుక్కలు చూపించేస్తాను. కాకి దారంటే వెళ్ళలేకపోతామన్నాడు. మీరు ఇప్పుడు కూడా అనుకోవచ్చు. ఎప్పటికీ తమ్ముడుతో ఉన్నాయి. తన పిల్లల మీద, తమ గూడి మీద తమకున్న మమకారం. ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు నా స్వాస్థ్యము అన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. అందుకే వారి తరపున దేవుడే యుద్ధం చేశాడు. ఐగుప్తీయులు బాధ పెడితే, బరుగుడు మోయిస్తే దేవుడు వారి తరపున ఐగుప్తీయుల యొక్క పశువులను, పిల్లలను, పంటలను పాడు చేశాడు. వారు తాగే నీటిలో కప్పలు పంపించాడు, నీళ్ళను రక్తంగా మార్చేశాడు. ఎందుకు అంతగా వారిని శిక్షించాడు తెలుసా? తన పిల్లలైన వారి ఎడల వారు దయగలిగి కనికరము కలిగి లేదు. ఈరోజు నిన్ను నన్ను స్వాస్థ్యంగా పిలుచుకున్నాడు. నువ్వు అలా నిలబడగలిగితే, ఆ స్టాండర్డ్లో ఉండగలిగితే, అంతే నాణ్యతతో ఉండగలిగితే, నీ కొరకు ఏమైనా చేస్తాడండి. రాజులు మార్చేస్తాడండి, రాజ్యాలు మార్చేస్తాడండి. నీ కొరకు ఏమైనా చేస్తాడు. సూర్యుడిని ఆపుతాడు, చంద్రుడిని ఆపుతాడు, వర్షాన్ని కురిపిస్తాడు, నేలను పండింపజేస్తాడు, ఉద్యోగ నియామక చట్టాలను మార్చేస్తాడు. నీకు ఇవ్వడం కొరకు ఏమైనా. ఎందుకంటే అప్పుడేదో పెద్దలు అంటాడు, వడ్డించిన వాళ్ళు మనోడైతే వీళ్ళకి ఏమీ తెలియదండి, సూత్రాలు తెలియదు, శాస్త్రాలు తెలియదు. వడ్డించినోడు మనోడైతే కడబంతిలోనున్నా మన ఆకులు డోకా ఉండదు కదా, మన వాట మనకు ఉండదట. వడ్డించినోడు మనోడైతే నువ్వు అంగీకరించింది నీ కన్న తండ్రి అని దేవుడు నీ తండ్రి కనుక, నువ్వు ప్రపంచ పటంలో ఏ మూలన్నా, ఏ భాష మాట్లాడినా, నువ్వున్న మూలడానికి సువార్తను తీసుకొచ్చాడు. నువ్వున్న మూలడానికి నీ భాషలో బైబిల్ని ముద్రించాడు, నీ చేతికి ఇచ్చాడు. ప్రేమించమన్నాడు ఈ మాటని, హత్తుకోమన్నాడు ఈ మాటని, అనుకరించమన్నాడు ఈ మాట. అనుకరించడం కాదు, ఆచరించమన్నాడు ఈ మాటని. తన కొరకు బ్రతకమన్నాడు. ఆయన పిల్లలముగా అమితముగా ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన పిల్లలముగా హృదయాన్ని దేవునికి ఇస్తూ, ఘనపరుస్తూ బ్రతకాల్సిన బాధ్యత మన మీద ఉంటాడు. నీ కొరకు ఏమైనా చేస్తాడు. కందిరేగలు పంపించినోడు ఒకసారి
మన మీదకి ఏంటంటే ఈ మలేరియా డెంగ్యూ దోమల్లో ఒక రకం దోమలు ఒక దేశం పేరు పెడతారండి. ఈజిప్ట్ ఈజిప్ట్ దోమలు అంటారు కొన్నింటిని. ఈజిప్ట్ దోమలు అంటారు కొన్ని దోమలు. అవి ఒకవేళ గుంపుగా వచ్చేయనుకోండి, మేడపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఆ వ్యాధి బారి. కొన్ని రకాల ప్రాంతముల నుండి కొన్ని రకాల స్థలాలు కొన్ని రకాల వ్యాధులకి ప్రసిద్ధి. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఆ ఊరి పేరు ఏం పేరు? ఉద్దానం అనగానే వెనకాల ఉన్న కిడ్నీల యొక్క సమస్య, అక్కడ ఉన్న నేల నీరు సారం అలాంటిది. మా ప్రాంతం మలేరియా టైఫాయిడ్కి ప్రసిద్ధి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వ్యాధులు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో దోమలే ఉండవు, అలాంటి దేశాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు ఆయన పిల్లల మీద మనం ఏ తెగులు బారిన పడకుండా, ఏ వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలిగేలా తన కృపను అనుగ్రహిస్తున్నాడంటే, తన సైన్యాన్ని మోహరిస్తున్నాడంటే, మనల్ని పెంచడానికి పోషించడానికి ప్రయాసపడుతున్నాడంటే, ఆ కన్న తండ్రి దేవుని యొక్క కష్టం వృధా కాకుండా ఆయన పిల్లలముగా ఆయన ఎలా వెంబడించాలో తెలుసా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చదవబడిన మాటలు మనం గమనించినట్లయితే వారు సమిష్టిగా ఉంచుకున్నారు. వారు కలిగినదంతా పంచుకున్నారు. దేవుని పిల్లలుగా హృదయపూర్వకంగా ప్రతిదినము వాక్యం వినడానికి కూడుకున్నారు. ఒకసారి ఆ మాట చదవండి. ఒకసారి 46వ వచనం. మరియు ఏ మనసుకులట దిక్కుమాలింది వీధినే కలపలేకపోయాం. ఇక్కడ ఉంటే మేడపిల్లలు ఉంటే వీధినే కలపలేకపోయాం. వీధిలో ఒక తండ్రి కడుపు నుండి వచ్చిన పిల్లల్నే కలపలేకపోయాం. రక్త సంబంధికులనే కలపలేకపోయాం. అక్కడ అనేక దేశాల నుండి వచ్చిన ప్రజలు దేవుని మాటలు విన్నా వారు ఏమైపోయారు తెలుసా? ఏక మనస్కులైపోయారట. ఒక తండ్రి గర్భం నుండి వచ్చిన పిల్లల్లాగా మారిపోయారట. అన్నీ పంచుకున్నారట. మరి మనవులోని పిలువబడుతున్న మనవలు లేరు. ఇంకా పగలు ప్రతీకారాలు కొడుకులకి ఇచ్చారు, కూతుర్లకి ఇచ్చారు, మనవలకి ఇచ్చారు, మనవరాలకి ఇచ్చారు. ఆ తదనంతరం పొడిచికి చావండ్రు, ఇబ్బంది ఏమి లేదురా, కొట్టుకు చావండి, తండ్రికి చావండి అంటూ నూరు పోస్తా ఉన్నారు. ప్రేమను పంచే పరిస్థితి లేదు, అనురాగాన్ని పంచే పరిస్థితి లేదు, కనికరం కలిగిన పరిస్థితి లేదు, దయ కలిగిన పరిస్థితి లేదు. ఏమైనా పాస్టర్ గారు మీ గుడికి మాత్రం పరిమితం. నేను గుడికి మాత్రం పరిమితమై పాస్టర్ గారిని కాదండి. అలాగైపోతే వెళ్ళిపోయి ఇంకెక్కడో గుడి చేసుకున్నాను. నేను మీ కుటుంబాలకు అవసరం. మీ కుటుంబాల్లో జరుగుతున్న ప్రతి మంచి చెడులకు అవసరం. ప్రార్థన చేయడం అంటే ఆమె దేవుడికి మిమ్మల్ని దీవించును గాక అని అంటే అయిపోయే పరిస్థితి కాదండి. మీ ప్రవర్తనను మార్చగలిగే విధముగా దేవుని యొక్క మాటలు అందివ్వగలిగిన బాధ్యత దేవునిదైతే ఆయన సేవకులు కూడా అదే బాధ్యత. పెళ్లి రోజు మీరు కానుకిచ్చారా లేదా? చెడిపోయిన రోజు మీరు కానుకిచ్చారా లేదా? పుట్టినరోజుకి మీరు కానుకిచ్చారా లేదా? కలెక్షన్ చేసుకున్న జోబు నింపుకున్నారా లేదా? కాదండి నా బాధ్యత. మార్చుకున్నారా లేదా? ఈ ఆదివారం మాటలతో మారారా లేదా? తర్వాత ఆదివారం మాటలతో మారారా లేదా? అసలు దేవుడికి మీ హృదయాన్ని ఇచ్చారా లేదా? ఆలోచించగలిగిన బాధ్యత. మీ కానుకలను చూసి మురిసిపోయే పరిస్థితి లేదండి. మీరు ఇచ్చిన కానుకను చూసి పొంగిపోయే పరిస్థితి లేదండి. మీరు 10,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా నేను ఎలాగే ఉంటా. ఏ మార్పు ఏమీ లేదు. మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చారని చెప్పేసి హాయ్ చెప్తాను, మీరు ఇవ్వలేదని చెప్పి బాయ్ చెప్తాననే పరిస్థితి ఏమి లేదండి. మీరు పిలిస్తే పలుకుతాను, మీరు పిలవకపోతే పలక, అంతే. అంతకుమించి ఇంకేమి లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఉన్న వారు ఏక మనసులు అయిపోయారు. వారు అందరూ మనసు ఒకటేనా? కలిసి వండుకొని తింటున్నారు. ప్రార్థన పెడితేనే కలిసి వెళ్ళడం లేదు. ఇది ఎక్కడ దౌర్భాగ్యము? అది మా ఊరి ప్రార్థన కాదండి. పోమా మరి పరలోకం వెళ్తామా? ఇలాగైతే వెళ్తామా? వెళ్ళం కదా. మా మీద ప్రార్థన కాదండి, మా ఊరు ప్రార్థన కాదండి, మా అయ్యగారు పెట్టిన ప్రార్థన కాదండి. ఎందుకు ఇవ్వాలి పరలోకం? మీ అబ్బ సొత్తు పరలోకం. మీ అబ్బ సొత్తా? కేజీ చింతపిక్కలు ఒక దగ్గర కూకొచ్చి చింతపండు పిక్కలు తీసాం, ఈ పిక్కలన్నీ నావే అని ఓటా వేసుకున్నాడు. నేను కొనుక్కుని వద్దా? పరలోకం తన
తన ప్రియకుమారుడైన క్రీస్తు యొక్క ప్రాణ త్యాగం అండి. ఈరోజు ఉచితంగా దొరికింది కాబట్టి దాని విలువ తెలియదు నీకు. ఉచితంగా దొరికింది కాబట్టి దాని యొక్క విలువ తెలియక ఇష్టానుసారంగా వెళ్తున్నాం. వాక్యం చెప్పింది, ఆయన ఎవరైనా వెంబడిస్తే, ఆయన ఎవరైనా నమ్ముకుంటే, ఆయన ఎవరైనా ఆరాధిస్తే ఎలా చేయాలో తెలుసా? పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ శక్తితోను చెయ్యాలట. అంతే తప్ప అటో కాలు ఇటో కాలేసి ఇలా కాదట. చేస్తే పూర్ణంగానే చేయాలి, మనపూర్వకంగా చేయాలి. చేయగలుగుతున్నామా? లేకపోతే అది భక్తి కాదు కదా. అది భక్తి కాదు కదా. దాన్ని భక్తి అని పేరు పెట్టకండి. ఆదివారం గుడికి పేరు పెట్టకండి. శుక్రవారం ప్రార్థన పేరు పెట్టకండి. అయ్యగారిని పిలిచి మనం ప్రార్థన చేయించుకోకండి. మీరు మారినప్పుడు ప్రార్థన వృధాయే. మీరు మీ మనసు తిప్పుకోనప్పుడు ఆ వాక్యము, మీరు మనసు తిప్పుకోనప్పుడు ఆ కానుక, మీరు మీ మనసు తిప్పుకోనప్పుడు ఆ జరుగుతున్న ఆరాధన వృధాయే. ఒకటి గాలికి ప్రయాసపడినట్లే. ఆలోచించండి. కలుసుకోవాలండి, హృదయాలు పగిలిపోవాలండి, హత్తుకోవాలండి, వీరు నా వారు అనుకోగలగాలండి. అంగీకరించాడు, అవసరంలో ఉన్నాడు, సహాయపడాలి. మరి ఎక్కడుంటున్నాడు? ఎక్కడుంటున్నవారు ఉన్నారా? మనసుతో నడవగలుగుతున్నారా? మనసుతో మేబీ తీసుకోగలుగుతున్నారా? మనసుతో ఇంకా నీ కొడజబ్బు పోలేదు కదా, ఇంకా నీ కుటుంబ జబ్బు పోలేదు కదా. క్యాన్సర్ కన్నా భయంకరమైనది, ఎయిడ్స్ కన్నా భయంకరమైనది ఇప్పుడు ప్రజల మధ్య ప్రబలుతున్నా కరోనా కన్నా కఠినమైనది. ఏం చేయాలి చెప్పండి? చేప పొడిచి తీసినట్టు తీసేయాలి కదా. బట్టలు సాయంత్రం వేసి ఉతికినట్టు ఉతకాలి కదా. ఏమి చెబుతున్నా, ఎంత కల్పిస్తున్నా మనసు మార్చుకోనప్పుడు పరలోకానికి సమీపంగా లేవు, మింగడానికి సిద్ధంగా ఉన్న పాతాళానికి దగ్గరగా ఉన్నాం. ఆలోచించండి ప్రియమండి. ఏదో మీ దగ్గరికి వచ్చి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పేసి వెళ్ళిపోతున్న పని అయిపోతుంది. ఆ తర్వాత నా పని అయిపోతుంది. పరలోకంలో నా స్థానం ప్రశ్నార్థకం అవుతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 వృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు. అందరూ తినేయండి అమ్మా, నువ్వే చదువు, అందరూ తినేయండి ఒకసారి. చదువు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యందుకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెద్దల కడ లేచి ఉదయాన్నే ఆయన లేచిపోయి ఉదయాన్నే ఆయన నిద్ర పట్టట్లేదండి. ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఆయనకి ఎందుకు నిద్ర పడుతుంది? ఎవరు సక్రమంగా ఉన్నారని. పేకాటలు పెరుగుతున్నాయి, జోదాలు పెరుగుతున్నాయి, వ్యభిచారాలు పెరుగుతున్నాయి, దొంగతనాలు పెరుగుతున్నాయి. ఒకరి ఎడల ఒకరికి ఆ కఠినమైన స్వభావం పెరుగుతూ ఉంది. ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు వాళ్ళంతా తన పిల్లలైనప్పుడు ఏ తండ్రికి నిద్ర పడతారు చెప్పండి? ఏ తండ్రికి నిద్ర పడుతుంది? నీ తాగిన తండ్రి అనుకో, నువ్వు కలిసి తాగితే పడుకుని పోతావు. తిరిగిన తండ్రి అనుకో, నీలాగా తిరిగిన తండ్రి కనుక నువ్వు ఒక పక్క తిరుగు, ఆయన ఒక పక్క తిరిగి పడుకుని పోతావు. గయ్యాన్ని తల్లనుకో, నువ్వు ఒక పక్క గొడవడతావు, ఆవిడ ఒక పక్క గొడవడుతుంది. కానీ ఈయన పరిశుద్ధమైన పరలోక తండ్రి అండి. ఒకసారి చప్పట్లు కొడదామండి. పరిశుద్ధమైన పరలోక తండ్రి. పాడైపోయిన పిల్లలు, పతనమైపోతున్న పిల్లలు, దారి తప్పిపోతున్న పిల్లలు, పాతాళంలోకి వెళ్ళిపోతున్న పిల్లలను బట్టి బాధపడుతూ, ఆ స్థలమును బట్టి బాధపడుతూ కటాక్షం కలిగిన వాడై ప్రతిదినము పెందల కడ తన ప్రవక్తలు పంపుతున్నాడట. ప్రతిదినము పెందల కడ ఉదయాన్నే ప్రవక్తలు పంపుతున్నాడట. చదవండి అమ్మా. వాళ్ళు మాత్రం ఏం చేస్తా ఉన్నారట? దేవుని దూతలు ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించు. ఇంకా అక్కడతో ఆగిపోక ప్రవక్తలను కూడా దేవుని మాటలు ఎవరైతే చెప్తున్నారో వారిని హింసించేవారుగా ఉన్నారట. మర్యాదస్తులు మీరు ఇంకా బట్టి పూజ స్టార్ట్ చేయలేదు, మీకు వందనాలు. మేడ పిల్లలు ఇంకా స్టార్ట్ చేయలేదు, మీకు వందనాలు. మీరు అది స్టార్ట్ చేస్తే బాగుండు. మీరు మర్యాదస్తులు. వాళ్ళు ఎలాంటి వారంటే ఇశ్రాయేలీలు మన ముందు బ్రతికిన మన పితరులైన వారు ఎలాంటి వారంటే వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని
దేవుని యొక్క ఉద్దేశం చెప్పడానికి వచ్చిన వాళ్ళని సన్మానం చేస్తామన్నారట, రాళ్ళతో కొడతామన్నారట, హింసిస్తామన్నారట. మీరు మాత్రం మంచోళ్ళండి. ఇంకా మీరు ఆ బలి పూజకి స్టార్ట్ చేయలేదు. మహానుభావులు మీరు, మహానుభావులు. పుట్టారటండి, తిట్టారటండి, చంపేశారటండి. ఆయన అలవాటు మార్చుకోలేదు. ప్రతిరోజు ప్రతి ఉదయాన తన దూతలను పంపుతూనే ఉన్నాడట, తన ప్రవక్తలు పంపుతూనే ఉన్నాడట. ఈ రోజైనా మారుతారేమో, ఈ రోజైనా మారుతారేమో, ఈ రోజైనా మారుతారేమో. ఈ మాటలు దేవుడు ఎందుకు ప్రకటించడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? మాదిగోడ్డు అని చెప్పుకోవడానికో, మాలోడ్డు అని చెప్పుకోవడానికో, కులం పేరు చెప్పుకోవడానికో, కుటుంబం పేరు చెప్పుకోవడానికో కాదండి. నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి, క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని ప్రకటించడానికి, క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలని తెలియజేయడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఎప్పటికండి పెద్ద పెద్ద సంఘాలుగా పిలువబడుతున్న ప్రాంతాల్లో ఇది మాదిగోడిది, ఇది మాలోడిది, ఇది రెల్లోడిది, ఇది కొప్పలోడిది, ఇది తెలుగోడిది, ఇది ఇంగ్లీష్ ఓడిది అని చెబుతూ క్రీస్తు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఒకడు బాప్టిస్ట్ అని, ఒకడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఒకడు పెంతెకోస్తు అని, ఒకడు లోతులని, ఎవడికి తోచినట్టు వాడు క్రీస్తు శరీరాన్ని విభాగించేశారు. ఇప్పుడైనా వాక్యాన్ని చూస్తున్నా, వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని వివేచిస్తున్నా, వివేచకులైన మీరు, ఆలోచిస్తున్న మీరు, చదువుతున్న మీరు, దేవుడికి మీ మనసు ఇవ్వగలిగి ఒక ఉద్యమం మన సంఘంలో రావాలి. క్రీస్తు యొక్క శరీరములకు సాదృశ్యముగా క్రైస్తవులుగా బ్రతకాలి, నడుచుకోవాలి. అట్టి కృప, అట్టి కాపుదల మనకు తన సైన్యాన్ని సిద్ధపరిచిన దేవుడు మన తరపున శత్రువులతో యుద్ధం చేయడానికి సిద్ధం చేశాడు. శత్రువులు అంటే నీ చుట్టూ ఉన్నవారు కాదు, నిన్ను పాతాళంలోనికి త్రోసేయడానికి సిద్ధపడుతున్న అపవాది ఒకవైపు, నిన్ను పాపంలోనికి లాగుతున్న శరీరము లోకము ఒకవైపు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి లోబడి అప్పుడు అపవాదిని ఎదిరించి వాడి మీ యొద్ద నుండి పారిపోయి. మనమేమో అపవాదితో పాటు ఒక స్థలంలో కూర్చొని మనమేమో జీసస్ అని అంటే అపవాది వెళ్ళిపోతా. అపవాది కూడా ఇలా బోర్డు మంత్రాలు తెలిసి దానికి యేసు ప్రభు వారికే వాక్యం బోధిస్తూ ఇక నేను గెంతే అన్నాడండి. నిన్ను కూడా అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఇదిగో ఎందుకు బతుకు, చచ్చిపో, ఎందుకు బతుకు పొడిచే, ఎందుకు బ్రతుకు తాగే, ఎందుకు బ్రతుకు తిరిగే, అనుభవించాయి జీవితం అంటుందండి. తిన్నగా తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తారు. జాగ్రత్త పడదాం, సరి చూసుకుందాం బ్రతుకుని, సరి చేసుకుందాం బ్రతుకుని. వాక్యం యొక్క సారాన్ని అనుభవిస్తూ వాక్యము ఉదక స్నానం చేత మనల్ని మనం బాగు చేసుకుందాం. దేవుడు అంగీకరించే ప్రవర్తనతో బ్రతకదాం. తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట 30 60 100 అడిగింపు చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా